హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మనము ఫిర్యాదుగూడలో మీ ఏరియా వచ్చేసి గతంలో మనం కూడా దీన్ని స్టోర్ చేసిన జరిగింది. ఎలక్షన్ టైంలో సీలింగ్ పట్టా అని ఇక్కడ నుంచి అక్కడ దాకా దాదాపు ఒక 5 బిల్డింగ్లు, వెనకదికు బ్యాక్ సైడ్ 2 బిల్డింగ్లు ఇవన్నీ కూలగొట్టడం జరిగింది. ఇది సర్వే నెంబర్ వచ్చేసి 10-11 ఒకటి వస్తుంది. వార్డు వచ్చేసి కూడా ఇది 3rd వార్డు అంటారు, 3వ వార్డు అంటారు. 3వ వార్డుల సంఘటన. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ అయ్యేటప్పుడు ఆ మూమెంట్లో సీలింగ్ పట్టా అని ఇదంతా గులగొట్టిరు. సీలింగ్ పట్టా దగ్గర ఉండి ఎంఆర్ఓ ఉండి గులగొట్టిపించింది. 100 మంది పోలీసు వాళ్ళు, 100 మంది మిలిటరీ, అప్పుడు ఎంతోమంది లీడర్లు వచ్చారు, అడుగుకున్నారు. ఇదంతా రాజకీయము. గౌడ పోషా పైన ఆయన రావాలని చేసారు, ఏం తెలియదు. కానీ వాస్తవానికి అంటే సీలింగ్ పట్టా అంటారు. సీలింగ్ పట్టా అన్నప్పుడు అక్కడ నోటీస్ కూడా వచ్చింది, నోటీస్ కూడా చింపేసారు. ఈంచ స్టార్ట్ చేస్తే అక్కడ దాకా కూలగొట్టిరు. 5 బిల్డింగ్లు, వెనక బ్యాక్ సైడ్ 2 బిల్డింగ్లు సీలింగ్ పట్టా. మరి సీలింగ్ పట్టా భూములు కాపాడుతా అన్నప్పుడు మరి ఎంఆర్ఓ ఏం చేస్తుంది, ఇక్కడ ఆర్ఐ ఏం చేస్తున్నారు? గతంలో మనం దాదాపు ఏం లేదని ఒక 4 స్టోరీ చేసిన 4 ఎపిసోడ్లు జరిగినాయి. ఇక్కడ సీమ కుట్టినట్టు కూడా లేదు, ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ లీడర్లకు కానీ. అంటే సమాచారం వచ్చింది దీనిపైన కూడా 50 లక్షలు తీసుకొని దీని వెనుక నడిపిస్తురని సమాచారం కూడా వచ్చి జరిగింది. మీ సీలింగ్ పట్టాన్ని భూములు కాపాడుతాని ఈ రకంగా గూడగొట్టుడు ఇలా కట్టుడు అన్నట్టు పబ్లిక్ని ఆగం చేస్తారు తప్ప ఏం లేదు ఇక్కడ. ఒకసారి మన ఆర్ఐకే ఫోన్ చేద్దాము, ఆర్ఐనే మనం లైవ్లో తీసుకుందాము. ఎంఆర్ఐ చేద్దాం ఫస్ట్. ఎంఆర్ఓకు ఇవి ఎట్లాంటి పరిస్థితి జరుగుతుంది ఇక్కడ. ఆ రకంగా గ్రీన్ మ్యాట్ వేసి కనిపించకుండా ప్యాక్ చేసి వర్క్ నడిపిస్తుంటారు. ఇదంతా రాజకీయము. వాళ్ళ రాజకీయం కోసము వీళ్ళ బిల్డింగ్లు ఊళ్ళగొట్టుడు, వీళ్ళ లాగం చేసుడు. మళ్ళీ ఏమనంటే ఏది అంతా సీలింగ్ పట్టా భూమి కాపాడాలన్నప్పుడు మొత్తం కంచేయాలి. దగ్గర ఉండి ఎంఆర్ఓ కూడా కొట్టింది. అంతా దగ్గర ఉండి అప్పుడు ఎపిసోడ్లు, అప్పుడు వీడియో కూడా ఉన్నాయి. అప్పుడు వీడియోలు కూడా మేము లైవ్లో చూపిస్తూ జరుగుతుంది. ఇంకా మేడం లిఫ్ట్ చేస్తలేదు. ఆర్ఐ ఫోన్ చేద్దాం. ఆర్ఐ ఫోన్ చేస్తాం, ఏం మాట్లాడుతూ చూద్దాం. ఇవి ఎట్లాంటి పరిస్థితి జరుగుతుంది ఇక్కడ. కట్నాలు కానకాలు ఎక్కువ తీసుకొని ఇష్టం ఉన్నట్టు వాళ్ళే కూలగొట్టాలి, ఇష్టం ఉన్నట్టు వాళ్ళే కట్టాలి. అప్పుడు తప్పైంది, ఇప్పుడు రైట్ ఎట్లయితుందని అడుగుతున్నాను. నేను ఇదే ముచ్చట చెప్తున్నాను. ఆ టైంలో 6 బిల్లులు కూలగొట్టినప్పుడు అప్పుడు తప్పైనప్పుడు ఎట్లా రైట్ అవుతుంది? ఈ సీలింగ్ పట్టాన్ని దగ్గర నుండి కూలగొట్టినప్పుడు ఇప్పుడు ఎట్లా రైట్ అవుతుంది? ఎట్లా కడతారు మరి ఇవన్నీ? సీలింగ్ పట్ట భూమి కాపాడుదాని దగ్గర ఎంఆర్ఓ కూలగొట్టించింది కదా. ఇదంతా డబ్బుల డ్రామా తప్ప ఏం లేదని సమాచారం వచ్చింది. ప్రజల రాకి ఇట్లా పబ్లిక్ గొర్రెలను చేసి ఎంఆర్ఓ ఆడుకుంటుందని అర్థమైపోతుంది. ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ, ఆర్ఐ టీం కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంఆర్ఓ టీం కానీ. ఇది పరిస్థితి. ఇక మిగతా ఎవరన్నా రిపోర్టర్లు ఎక్కువ ఇలా రిపోర్టర్లు లైవ్ చేసినా పేపర్కి ఇచ్చిన వాళ్ళకి బెదిరింపు కాళ్ళట. మీ బెదిరింపు కాళ్ళకు భయపడే వాళ్ళు లేరు. కానీ విషయం ఏంటంటే దీని మీద చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓ గారు. మీరు అప్పుడు ఎట్లా కూలగొట్టిరో దాని మీద మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. అప్పుడు దగ్గర కూలగొట్టిపించినా ఇప్పుడు రైట్ అయింది, రాంగ్ అయింది, అసలు ఏమైంది ఏం కాదని ప్రజలకు అర్థం కావాలి. అప్పుడు 100 మంది రిపోర్టర్లు వచ్చారు, 100 మంది మన పోలీస్ సిబ్బంది వచ్చింది, మేడిపల్లి ఎస్ఐ, సిఐ, మిలిటరీ మొత్తం హంగామా అయిపోయింది. 200-300 మంది పెద్ద టీం. ఆ టీంలో ఎంఆర్ఓ ఉండి, ఆర్ఏ ఉండి అందరు ఇక్కడ ఉన్నారు. మీరు దగ్గర ఉండి మీరు కూలగొట్టించారు. మరి ఇప్పుడు ఎట్లా దగ్గర ఉండి కట్టిస్తారా మీరు? ఇవన్నీ సమాధానం చెప్పాలి మీరు. మేడం గారు, ఎంఆర్ఓ గారు, మీరు సమాధానం చెప్పాలి. అప్పుడు దగ్గర నుండి కూలగొట్టించారు, మరి దగ్గర నుండి కట్టిస్తారా? ఇవి 5 అంజలి ఇక్కడ దాకా నైట్ వర్క్ నడుస్తుంది, బ్యాక్ సైడ్ 2 ఇవన్నీ కూలగొట్టి సమాధానం చెప్పాలి కదా మీరు. పబ్లిక్ దీనిపైన మాట్లాడుకుంటారు, సమాధానం చెప్పాలి కదా. మీ దగ్గరికి వస్తే మీరు మాట్లాడరు, సమాధానం చెప్పారు. ఇది పరిస్థితి. ప్రజలారా, కొత్త ఒక లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.